చెప్పాడు. త్యాగాయ సమృతార్థానాం సత్యాయ మితభాషినాం యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమేధినాం అన్నాడు. రఘుమహారాజు గారు ఎంతో ఐశ్వర్యాన్ని సంపాదించాడు. దేనికి అంటే దాచుకుని అనుభవించడానికి కాదు, అదంతా దీనులైన వాళ్ళకి దానం చేసేయడం కోసం. త్యాగాయ సమృతార్థానాం సత్యాయ మితభాషినాం. ఎక్కువ మాట్లాడేవాడు కాదు. వేదిక మీద కూర్చుంటేనే భూపసభాంతరాళమన పుష్కళ వాక్చతురత్వము వాచి బాహాపటు శక్తియు యశమనందనురక్తియు ప్రకృతి సిద్ధ గుణంబులు సజ్జనాళికిన్నట్టాడు భర్తృహరి. మాట్లాడవలసి వచ్చినప్పుడు మాట్లాడడం, వినవలసి వచ్చినప్పుడు మాట్లాడకుండా వినగలగడం, ఇవి ఉండవలసిన లక్షణాలు. కాబట్టి ఆయన గొప్పతనం ఎక్కడుంది అంటే రఘుమహారాజు గారు ఎక్కువ మాట్లాడేవాడు కాదు సభలో తప్ప. ఎందుకు మాట్లాడేవాడు కాదు అంటే అదే పనిగా మాట్లాడితే ఎక్కడో ఏదో తప్పకుండా చేస్తానులేండి అనేసి